హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మా వయసు పాప అయితే దొండకాయ కర్రీ అయితే చేస్తుంది. గ్రేవీ లాగా ఆనియన్స్ వేసింది, టమాటా అయితే వేసింది. మేము వైజాగ్ నుండి వచ్చాము. దసరా హాలిడేస్ అయిపోయాయి కదా, మండే నుండి స్కూల్కి అయితే వెళ్తారు. మేము వచ్చి 5:30కి అలా వచ్చాము. బయట అయితే ఇల్లంతా బయట బాల్కనీ అంతా చండాలంగా అయితే ఉంది. వచ్చి నేను మా గాయత్రి పాప లోపల ఇంట్లో కడగొట్టేసింది. నేనేమో బాల్కనీ మొత్తం కడిగాను. బయట అంతా చెత్తగా ఉంది. వర్షం అయితే గట్టిగా పడిందంట. సో నా వయసు పాప అయితే నేను వంట చేస్తానమ్మా అనేసి అని అన్నది. మరి చూడండి, టమాటా వేసి పచ్చిమిరపకాయ వేసి ఇలా కడిగేస్తుంది. ఇటు పెట్టినట్టు ఇటు అనేసి అని. సో దొండకాయలు అయితే ఇలా అయితే కట్ చేసింది, తనే కట్ చేసింది. చూడండి అంత పెద్ద కట్ చేసింది. అయితే ఎక్కువ వయసు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేను వంట చేస్తున్నాను. సో మేమైతే ఊరి నుంచి వచ్చాము, వైజాగ్ వెళ్ళాం. అయితే మా ఇంట్లోని తడిగుడ్డేసి బయట బాల్కనీ అంతా తుడుచుకున్నాం ఫ్రెండ్స్. నా వంట కామెంట్లో చెప్తే అలా చేశారని. బాయ్. సో చెప్పింది కదా, ఇప్పుడు అయితే ఇది అయితే కుకింగ్ అయ్యింది. సో ఇది దొండకాయ అయితే ఇలా వేస్తుంది. సో ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని కొంచెం ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూను సాల్ట్, 1 చిటికెడ పసుపు. అదే ఆ కూరగాయలు అయితే ఏమీ లేవు. కింద ఆంటీ వాళ్ళు అయితే మా ఇంట్లో దొండకాయ ఉన్నాయని చెప్పారు. మా పిల్లలు అయితే మేము తినమని చెప్పారు. సో మా వయసు పాప అయితే దొండకాయలు ఉన్నాయని అన్నారు కదా, కట్ చేసింది. నాకైతే అదకైతే చేస్తుంది. మరి ఇగో మరి తిని వంటలు ఎలా ఉంటానే అంటే తిని ఎప్పుడు చేస్తానే ఉంటుంది. నేర్చుకోండి. మరి నాకు హెల్త్ గట్ట బాగోకపోతే మీరే చేసుకుని మీరే చేస్తారు. ఫ్యూచర్లో కూడా మీకు కూడా అలవాటు అవుతుంది అని చెప్పాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, మరి మా పిల్లలు అయితే ఎలా వంట చేస్తున్నారో చూడండి. మీ ఇంట్లో కనుక ఆడపిల్లలు ఉంటే మీరు కూడా వంట నేర్పండి, తప్పలేదు. రేపు రోజున మనకి హెల్త్ బాగున్నా బాగోకున్నా మన ఆడపిల్లలే మనకి హెల్పింగ్ అవుతారు. సో మా పాప ఎన్ని ఇయర్స్ ఉంటాయండి? పాపకి 10 ఇయర్స్ అయితే ఉన్నాయి. 10 ఇయర్స్ పాపలాగా లేదు కదా, చిన్న పాపలాగా ఉంది కదా. పూర్తిగా నాలాగా డ్యాన్స్ అయితే బాగా చేస్తుంది, విరగదీస్తుంది. సో ఏంటంటే చదువులో అయితే వీకు, బాగా చదువుదు. సో నెక్స్ట్ ఏంటంటే తిని ఎక్కడికి వెళ్ళా బయటికి వెళ్ళా హ్యాండ్సమ్గా ఉండాలని అని అనుకుంటుంది. మోడల్ డ్రెస్సులు అయితే వేస్తుంది.